మరొక కొత్త అమ్మాయితో కనిపించిన స్టార్ క్రికెటర్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్రికెటర్లు సినిమా రంగంలో ఉన్న వాళ్ళని, అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు క్రికెటర్లని పెళ్లి చేసుకోవడం చాలా మటుకు కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇంతకు ముందు వరకు కూడా క్రికెట్ కావచ్చు, అదేవిధంగా సినిమా రంగం సపరేట్గా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం రెండు కూడా కలిసిపోయి ఒకే రంగంలో ఉన్నట్టుగా చాలా మంది కూడా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు క్రికెటర్లు కలిసి కనిపించడం చాలా తరచుగా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్, ఆయన అదేవిధంగా ధనశ్రీ వర్మ, వీళ్ళిద్దరు కూడా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ ధనశ్రీ వర్మ మాత్రం ఒక మంచి హీరోయిన్ గా తను మాత్రం గుర్తింపు సాధించుకుంది. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. ఒక 4 సంవత్సరాల పాటు మంచిగానే ఉన్నారు. సో 5వ సంవత్సరానికి వచ్చేసరికి అందరు కూడా బాగానే ఉంటారు అనుకున్నారు. కానీ అసలు వాళ్ళకి ఏమైందో ఎవరు కూడా తెలియదు. అంటే సైలెంట్ గా విడిపోయినట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం వాళ్ళు విడిపోయినట్టు బయట ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆ విధంగా కనిపించడం వాళ్ళకి ఇష్టం లేదు అనే విధంగా కూడా తెలుస్తుంది. కాకపోతే రీసెంట్గా జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం యుజ్వేంద్ర చాహల్ వేరే అమ్మాయితోని కనిపించడం జరిగింది. సో అప్పుడు అందరికి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఓకే, వీళ్ళు కూడా ధనశ్రీ వర్మ అదేవిధంగా యుజ్వేంద్ర చాహల్ కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. అందుకోసమనే ఇప్పుడు ఇంకొక కొత్త అమ్మాయితోని కనిపిస్తున్నాడు యుజ్వేంద్ర అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే కలిసి ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు, కొన్ని కొట్లాట్లు వచ్చేసరికి ఓకే మన ఇద్దరం ఇంకా విడిపోదాం అనే విధంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు విడిపోయి మళ్ళీ వేరే వాళ్ళతో లవ్లో పడడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు పెళ్లిళ్ళ మీద ఉన్న గౌరవం కూడా అందరికీ పోతుంది. మన హిందూ సాంప్రదాయం అదేవిధంగా ఇండియన్ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరు హిందువులే కావచ్చు, ముస్లింలే, క్రిస్టియన్లే కావచ్చు, ఇక్కడ మ్యారేజ్కి ఎంత విలువ అంటే లైఫ్లో ఒక్కరినే పెళ్లి చేసుకొని జీవితాంతం కూడా వాళ్ళతోనే ఉండాలనే విధంగా చాలామంది కూడా నమ్ముతుంటారు. కాకపోతే ఇప్పుడు ఇండియన్ కల్చర్ని కూడా చాలామంది పాడు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వల్లనే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని సాధారణ ప్రజలు చాలామంది కూడా మండిపడుతున్నారు. సో మొత్తానికైతే యుజ్వేంద్ర చాహల్ మరొక కొత్త అమ్మాయితోని కనిపించాలని ఆ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వైరల్ అవుతున్నాయి.